హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము బుగ్గనపల్లి సిమెంట్ నగర్ అవుటర్స్ నుంచి కృష్ణమోగనం మధ్య డబల్ లైన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్, మీరు బుగ్గనపల్లి సిమెంట్ నగర్ దాటిన తర్వాత గమనించవచ్చు, ఇక్కడ స్లీపర్స్ని కూడా పక్కనైతే ఉంచారు. ఆ స్లీపర్స్ని అనేవి ఇంకా సెట్ చేస్తారనమాట. ఇంతకుముందు వీడియోస్లో నేను మధ్యలో కొన్ని చిన్న చిన్న బ్రిడ్జ్ వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఫ్రెండ్ వచ్చేసి ఆ బ్రిడ్జ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ కృష్ణమోగనం స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది. సో నాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయితే ఎదురైంది నా ఫోన్తో. ఎందుకంటే తెలిసిందే కదా, మన రాయలసీమలో సమ్మర్ యొక్క టెంపరేచర్లు అనేవి మొత్తం వరల్డ్ వైడ్ రికార్డ్ అయితే అవుతున్నాయి. సో నా మొబైల్ అయితే చాలా హీట్ అయితే అయిపోయింది. అది వీడియో రికార్డింగ్ కూడా అలో చేయడం లేదనమాట. కాకపోతే నేను ఇక్కడ కృష్ణమోగనం దగ్గర మనకి కొత్తగా లూప్ లైన్ అనేది కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసి ఇది లూప్ లైన్ కాదు, డబుల్ లైన్లో భాగంగా ఇది మెయిన్ లైన్ అవుతుంది. అంటే ఇంకొక మెయిన్ లైన్ వస్తుంది కదా, సో ఆ మెయిన్ లైన్ ఇదే అవుతుంది అనుకుంటా. కాబట్టి వీడియో ఖచ్చితంగా తీయాలనుకున్నాను. కాకపోతే మనకి ఇక్కడ కొంచెం వీడియో అనేది కట్గా వచ్చింది, మరి ఆడియో కూడా రికార్డ్ అయితే కాలేదు. కాకపోతే ఏదో ఒక విధంగా అయితే తీసాను. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, అక్కడ పక్కనే స్లీపర్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ రైల్వే ట్రాక్ సంబంధించి లెవెలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. సో ఆ తర్వాత కూడా నాకు ఇంకా మొబైల్లో అసలు కెమెరాని కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి అనమాట. అసలుకి ఓపెన్ కావడం లేదు కెమెరా యొక్క వీడియో అనేది. సో నేను ఇంకా ఫొటోస్ అయితే తీశాను. సో స్టేషన్కి యువతల వైపుగా మీరు గమనించవచ్చు, యువతల వైపుగా కూడా ఇక్కడ మనకి ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే ఇంకొక లూప్ లైన్ కోసం అనమాట. ఈ ఫొటోస్ అనేది మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది కృష్ణమోగనం స్టేషన్ యొక్క బిల్డింగ్. సో ప్రస్తుతం స్టేషన్ ఏ విధంగా ఉందన్నది మీరు గమనించవచ్చు. జస్ట్ ఒక సింగిల్ ట్రాక్ మాత్రమే ఉంది కృష్ణమోగనంలో. సో స్టేషన్ దాటిన వెంటనే మనకి అక్కడ కొండ ఉంటుంది కదా చిన్నది, అసలు ఆ కొండను కూడా పగలగొట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, స్టేషన్ ఇంతకుముందు స్టేషన్ దాటిన కొద్ది దూరం వరకు వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఇప్పుడు మాత్రం స్టేషన్ దాటిన వెంట నుంచే మనకి ఇంకొక ట్రాక్ సంబంధించిన వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో కృష్ణమోగనం పాణ్యం మధ్య ఏ విధంగా డబల్ లైన్ వర్క్స్ జరుగుతున్నాయి అన్న దాని గురించి తెలుసుకుందాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.